అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. చెల్లొచ్చామన్న చెప్పుండదా? అవతల వాడిని మత్తులో పెడితే కానీ కొట్టి నెక్కలేని పిరికి నా కొడుకువి. నువ్వు మగాడు మనగాడు అంటే నేను ఎట్ట లెక్కేస్తాను రా. ఆ కసి అంతా రోజు రాత్రి పూట ఒక్కొక్కరు వచ్చి నిన్ను నీ అమ్మని తీసుకొని వెళ్ళి చూపెడతానే. ఇంద్రావరా ఇడికొచ్చుండవు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో 3 days లో 304 crores కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్న మూవీ ఏదైనా ఉంది అంటే దేవరా అని చెప్పుకోవచ్చు అనమాట. దసరా బరిలోకి దిగితే ఇంకా బాగుంటుంది అన్నారు, కానీ దసరా కన్నా ముందే వచ్చి దసరా కొంచెం ముందుకు తీసుకొచ్చిన సినిమా దేవరా. సో దేవరాలో క్యారెక్టర్స్ అసలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలన్నమాట. దేవరా సినిమా మన కంటికి కనిపించినట్టే ఉంటుంది. సో దేవరా, బైరా ఈ 2 క్యారెక్టర్స్ హేమీగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ ప్రెసెంట్ దేవరా అయితే సింగిల్ గానే పోరాడాడు కాబట్టి మన బైరా టీంలో ఉన్న టీం అంతా ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. ఒక్కొక్కళ్ళు కరుడు కట్టిన టెర్రరిస్టులు, తీవ్రవాదులు ఉన్నట్టున్నారు ఒక సినిమాలో. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, బాగా మంచిగా ఒకళ్ళేమో జారా, ఒక ప్లే బాయ్, సో జాక్ అండ్ జోన్స్. సో నరేష్, నీ క్యారెక్టర్ నేమ్ ఏంటి దాంట్లో? నేమ్ లేదన్న, మంచి ఎలివేషన్ క్యారెక్టర్ అంతే. ఎవరికి లేవు క్యారెక్టర్ నేమ్స్, ఎవరికి. సో ఓకే. సో వీళ్ళు అక్కడ ఎలా కనపడతారో మనందరూ తెలిసిన విషయం కాబట్టి వీళ్ళ డైలాగ్ చెప్తే మేబీ మీరు ఈజీగా గుర్తుపడతారు. ఫస్ట్ నువ్వు చెప్పు. నీ చెల్లొచ్చామన్న చెప్పుండదా? అవతల వాడిని మత్తులో పెడితే కానీ కొట్టి నెక్కలేని పిరికి నా కొడుకువి. నువ్వు మగాడు మనగాడు అంటే నేను ఎట్ట లెక్కేస్తాను రా. సినిమా కన్నా బయట బాగా చెప్పావుగా. అక్కడ ఒక్కటేక చేయాలన్నా, వేరే దారి లేదా? దారి లేదు. నైట్ షూట్ జరిగింది. కొరటాల శివ అంత టైం కూడా ఇస్తారు, బట్ అక్కడ నైట్ షూట్ ఎన్టీఆర్ గారు అక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో అందుకోసం ఆ టైం లేదు, జస్ట్ 1 take లో అయిపోయింది. సూపర్. సో నరేష్ క్యారెక్టర్ మీకు అర్థమైపోయింది కదా ఇప్పటికే. సో మనోడు ఎలివేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఆ సినిమాలో. నెక్స్ట్ నువ్వు. సో బేసిక్గా నా సీన్ ఎట్లుంటుందంటే, అప్పుడే కొట్టడానికి ఎన్టీఆర్ గారు వస్తారు అనమాట కళ్ళు కాంపౌండ్ కి. సో అందరం కళ్ళు తాగుతాం అంటే ఎన్టీఆర్ గారు ఇట్లా వచ్చి నా ముందుకు కూర్చుంటారు. చూసి ఇంద్రావరా ఇడికొచ్చుండవు అని అన్నాక తర్వాత మనం లీడ్ తీసుకుంటాం అనమాట. సో అదొక సిచ్యువేషనల్ డైలాగ్. ఓకే, అట్లా. సూపర్. సో నువ్వు మనోడు సీన్ కన్నా ముందు చెప్తావా? నేనే. నాతో ఎంట్రీ. అంటే మేము ముగ్గురం ఒకటే దగ్గర ఉంటాం అన్న. ఇట్లా కళ్ళు తాగుతుంటే ఎన్టీఆర్ సార్ ఇట్లా వచ్చా మా దగ్గరకు వచ్చే సీన్ ఉంటది కదా. దాని ముందు ఏంటంటే వాళ్ళ చెల్లెని ఏడిపించేది. వాళ్ళ చెల్లిని ఏడిపిస్తావు కదా. అవును, ఒకసారి డైలాగ్ చెప్తావా? ఆ కసి అంతా రోజు రాత్రి పూట ఒక్కొక్కరు వచ్చి నిన్ను నీ అమ్మని తీసుకొని వెళ్ళి చూపెడతానే అని ఇట్లా అదొక డైలాగ్ అట్లా మాది. వావ్, సూపర్. నీది లిఖిత్? 2 ఉంటాయి, ఒకటి సైఫ్ గారితో, ఒకటి హీరో గారితో. సో మొత్తం కూడా సైఫ్ అలీ ఖాన్ టీమే, మీరు బైరా టీమే. అవును. సో నిజంగా సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అనమాట. ఎస్పెషల్లీ బైరా టీమ్ చూస్తుంటే అసలు వచ్చేస్తుంది తెలియని పూనకం ఒకటి థియేటర్ లో. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు అందరూ కుర్రాళ్ళు మొత్తం అంతా. డైలాగ్ చెప్పేటప్పుడు కూడా వాటికి అసలు ఎలా అంత పెద్ద స్టార్స్ ముందు డైలాగ్ చెప్పాలని ఎన్టీఆర్ పక్కన కూర్చొని ఉంటారు. అతను ఏందిరా అని అనాలి. సో కొంచెం నర్వస్నెస్ ఉండే, బట్ అన్నయ్యని చూడంగానే మొత్తం. సో ఆయన ఏమో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్, బట్ ఆయన పక్కన యాక్ట్ చేయాలంటే మనం ఎట్లా ఉండాలి? ఫస్ట్ షివరింగ్ ఉంటది కొంచెం. ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్న నాకు. మనోడు డైలాగ్ అయిపోయింది, నా డైలాగ్ అయిపోయింది. ఇలా కళ్ళు అది పట్టుకొని ఉన్నాను, ఎగ్జాక్ట్ డైలాగ్ అయిపోయింది, కెమెరా కట్ చేసేస్తారు అనుకున్నాను. సో ఎన్టీఆర్ గారు కింద కూర్చొని ఉన్నారు, లీడ్ అయిపోయింది కదా, నేను చెప్పేసాను డైలాగ్. ఆ స్మైల్ తో అలా ఉన్నాను. ఇంకా అక్కడ కట్ చెప్తారేమో అనుకో నేను కూల్ అయిపోయా, అంటే నార్మల్ అయిపోయా. ఆయన ఇలా కూర్చొని సడన్ గా ముందుకు వస్తాడు, అది నాకు చెప్పలేదు. ఆ రియాక్షన్ ఒరిజినల్ గా పడింది. అంటే మన ముందుకు వచ్చినప్పుడు ఒక టైగర్ ఎలా వచ్చేస్తుంది, టైగర్ ఆ క్లోజ్ లోకి అలా వచ్చేసాడు. మళ్ళీ ఆ షాట్ వచ్చేసిన తర్వాత కట్ చెప్పారు. ఓకే. సో సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది కదా. సో ఫస్ట్ నిద్రపోయారా? ఎక్కడ నిద్ర పడుతుంది? ఫస్ట్ 70 mm లో చూసుకోవాలనేదే కదన్న ఏ ఆర్టిస్ట్ కైనా అది ఒక చిన్న కోరిక. చాలా ఎన్టీఆర్ పక్కన ఎక్స్పెక్ట్ చేయలే అప్లాస్, చాలా వైడ్ రేంజ్ లో వచ్చింది. ఓకే, అదొక ఎక్సైట్మెంట్. అంతేనా? అసలు ఎప్పటి నుంచో కాంటాక్ట్ లేని వాళ్ళు కాల్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మెసేజెస్ స్పెషల్ గా ఏంటంటే అదర్ లాంగ్వేజెస్, అంటే హిందీ నుంచి అక్కడ ఉండే ఫ్రెండ్స్ అక్కడ హిందీ సినిమా చూసి వాళ్ళు కాల్ చేస్తున్నారు.
అరే హమ్ దేకా హిందీ మూవీ మా ఫ్రెండ్స్ దుబాయ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా చూసి వీడియో క్లిప్ తీసి నాకు పంపించి అది చాలా బాగా వచ్చింది. ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు రియల్ గా చాలా మంది అసలు. సో ఇక్కడ ఇవన్నీ ఈ గ్రేట్నెస్ అంతా కొరటాల గారికి, కో డైరెక్టర్ గణపతి గారికి, ఇంకా అక్క పేరేంటి చైతన్య అక్క, వీళ్ళు సెకండ్ టాప్ లో మొత్తం అందరికి యూత్ కొత్త వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికి ఆపర్చునిటీ ఇవ్వడం నేను వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. చాలా గ్రేట్ కొరటాల గారికి. మీరందరూ కూడా ఫస్ట్ టైమే కదా ఎన్టీఆర్ తో వర్క్ చేయడం? ఇంతకుముందు ఎన్టీఆర్ తో నేను అరవింద సమేతలో చేశాను, ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో కొట్లాడుకుంటుంటా వీళ్ళకి యాక్టింగ్ చేస్తుంటే. సో సడన్ గా దేవర షూట్ కి వచ్చేసరికి నా పక్కన నుంచి అన్నయ్య కూర్చున్నాను, ఇదేంటి అప్పుడు నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది. సో అప్పుడు కొంచెం అది ఉండే, అన్నతో చెప్దాం అనుకుని బస్ సిచ్యువేషన్ రాలేదు, బట్ డైలాగ్ చెప్పేసిన తర్వాత మొత్తం. సో మీ బైరా టీమ్ లో ఇంకొక అబ్బాయి వచ్చాడు అనమాట. సో కమ్మమ్మ ఒక్కొక్కరు కలకల్లాడిపోతున్నారు కదా సినిమాలో చూస్తేనేమో, బయట చూస్తే అసలు గుర్తుపట్టలేము మిమ్మల్ని. పట్లేరా పట్టదు.